ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తికి తెలియకుండా ఆ నియోజకవర్గంలో ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, లేకపోతే డిఎస్పీ కానివ్వండి, లేకపోతే ఎస్ఐసిఎల్ కానీ ఎవ్వరు ఏం చేయడానికి వీల్లేదండి. నేను వీళ్ళు ఏమన్నా సమస్తమా అని నేను అడుగుతున్నాను. ప్రజాసేవకులుగా ఉన్నారు, ఎమ్మెల్యే కాదనటం వల్ల అన్నిట్లో మేము జోక్యం చేసుకుంటున్నాం, మేము చెప్పినట్టే చెయ్యాలి అనేటువంటి విధంగా, మా అధికార పక్షానికే మొత్తం జరగాలి అనేటువంటి విధంగా వెళితే రేపొద్దున ఎంత నష్టం జరిగిందండి ప్రజాస్వామ్యానికి? అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే తప్ప మిగతా వాళ్ళు ప్రజలు కాదా? ఇప్పుడు అధికార పార్టీకి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు వస్తాయి, లేకపోతే మీకు వాళ్ళకి న్యాయం జరిగితే అనేటువంటి ధోరణి, ఈ ధోరణి ముందుకు వెళ్ళకూడదు, ఈ ధోరణి మంచిది కాదు అనేటువంటిది. ఆ విధంగా ప్రజాస్వామికంగా వ్యవహరించేటువంటి ఆఫీసర్స్ విషయంలో జరుగుతున్నటువంటి వేధింపులకు సంబంధించినటువంటి వ్యవహారాలు అందరూ మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే, నేను వాసుదేవన్ గారు, ఇప్పుడు ఈ వర్షాకు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చినప్పుడు నేను ఎవరైనా సరే, మీరు కూడా డిబేట్లు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి భూములు కుంభకోణాలు, వాళ్ళు చేసినటువంటి తప్పులు, లేకపోతే అక్కడ అక్కడ కోట కట్టినటువంటి వ్యవహారాలు కానివ్వండి, 500 కోట్లతో చేసినటువంటి వ్యవహారం, దాన్ని సమర్థించలేమండి. ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఉర్సా వాళ్ళకి ఏదైతే తప్పు చేసి 3,000 కోట్ల రూపాయల భూములు ఇచ్చిందో అది తప్పు అని అందాం. అందుకని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైట్ అయితే చేయలే, ఖచ్చితంగా తప్పులు చేశారు. 5 ఏళ్లు తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వము మీడియాకు సంబంధించినటువంటి చర్చలే జరుపుతూ వీళ్ళు తప్పులు చేస్తున్నారు. కృష్ణాంజనేయులు గారు, కూటమికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది, ఎలాగూ జగన్మోహన్ రెడ్డి రాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలో అది చేసుకుంటూ పోదాం, జగన్మోహన్ రెడ్డిని మాక్సిమం ఎక్స్పోజ్ చేసాం, ఇంకొక 50 ఏళ్ళు అంటే రాకుండా ఉండటానికే మీడియాలో ట్రయల్స్ అండి. ఇప్పుడు కొండందోవి ఎలకనగాడు పట్టలేరండి. ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణాలు భూములు అన్నారు, గనులు అన్నారు, ఇసుక అన్నారు. ఈ 10 నెలలు అయిపోయిందండి. వైట్ పేపర్స్ రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు మీద ఉపన్యాసాలు చెప్పి ఏమైంది ఇది? ఇప్పుడు కసిరెడ్డిని అరెస్ట్ చేశారు, అదేనే అరెస్ట్ లేదు, ఏం లేదు, వాళ్ళందరూ ఒప్పందాల మేరకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్న మిథున్ రెడ్డికి వీళ్ళ ఆమోదం మేరకే కదా బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టు. బెయిల్ మీన్స్ అంటే ఆయన అరెస్ట్ చేయొద్దని వచ్చింది. కసిరెడ్డి కూడా వస్తానన్న తర్వాత వీళ్ళు అరెస్ట్ చేసేది ఏంటని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆల్రెడీ నేరం చేసి ఈ మొత్తాన్ని కుంభకోణానికి కేంద్ర బిందువు అయినటువంటి విజయసాయి రెడ్డి ఏమో వీళ్ళకి మిత్రుడేనాయా? ఏంటండి వీళ్ళు చేసేది? రోజు మీడియాలో చూద్దామండి కథనాలు. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారాల మీద వీళ్ళే మీడియాలో కథనాల మీద కథనాలు రాస్తారు, వీళ్ళే శిక్షలు వేస్తారు, వీళ్ళే అన్ని చేస్తారండి. కానీ ఏ ఒక్కళ్ళకి వాళ్ళ మీద కేసులు వ్యవహారం ఎంత తూతూ మంత్రంగా జరుగుతున్నాయి, ఒక్కళ్ళ మీద చర్యలు లేవు ఈ రోజున. ఇదంతా కూడా ఈ విధంగా నడుపుతూ తెర ముందు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు ఇవన్నీ వ్యవహారం నడుపుతూ తెర వెనక వీళ్ళు కుంభకోణాలు చేస్తున్నారు. నేనేమంటానంటే ఇద్దరు తప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టాడు. వాళ్ళు కుంభకోణాలు వాళ్ళకి మించినటువంటి కుంభకోణాలు చేస్తున్నారు. నాకు తెలిసి అయితే నారా లోకేష్ ఏమైనా టార్గెట్ పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి అంత సంపాదిస్తే మనం ఎందుకు సంపాదించలేం, మనం ఎందుకు సంపాదించకూడదు అనేమైనా టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళ నాన్న మీద ఒత్తిడి చేసి ఈ రోజున నారా లోకేష్ ఆయన ఉన్నాడు మంగళగిరిలో, మొత్తం ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన సంగతి మీద అయితే ఈడీ దృష్టి పెట్టింది, అంతవరకు సమాచారం ఉంది. సరే, ఈడీ దృష్టి పెట్టినా వాళ్ళు ఇప్పుడు ఏం చేయరు సార్. నేననేది బీజేపీ ఇంత నష్టం జరిగిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత రేపేదో చేస్తారు మీరు రాజకీయంగానంటే, మీరు రాజకీయ గొడవలు కాదు కదా, రాష్ట్రానికి ఏం చేస్తున్నారు అనేటువంటి పాయింట్ ఇక్కడ. బీజేపీ ఆధారపడ్డటువంటి బీజేపీని ఒత్తిడి చేసి వీళ్ళు సాధించాలి. లేదు అంటే బీజేపీ రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి మేము ఇవి చేసాము, మాకు అవకాశం ఇవ్వండి, తెలుగుదేశం తప్పులు చేసి అని చెప్పాలి అని అంటే, మీరు బీజేపీ తరఫున కేంద్ర ప్రభుత్వము జనసేన మీరు మంచి పని చేయండి ఆంధ్రప్రదేశ్కి, అంతే తప్ప మీ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? మీకు 164 సీట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అందుక మీరు రాష్ట్రాన్ని నాశనం చేయటానికా, లేకపోతే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు మీకు పంచుకోవటానికా? ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదండి. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వదిలిపెట్టి రాడు. ఎందుకు అని అంటే